Hi, this is Tiraga Sriram, your Big Boss analyst. ఈరోజు ఎపిసోడ్ చూస్తే నిఖిల్ సోనియాని నిజంగా భలే బకరాన్ చేశాడు. అయితే దానికన్నా ముందు మిగతా విషయాలు మాట్లాడే ముందు ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇమీడియట్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోలో నేను మాట్లాడిన విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ప్రభావతి ఆ కోడి, పెద్ద కోడి ఇది ఉంది కదా, ఆ కోడిగుడ్లు, ఆ ప్రభావతి కోడిగుడ్లు ఏదైతే టాస్క్ ఉందో అది ఓవరాల్గా ఓటింగ్ మీద, ఎలిమినేషన్ మీద చాలా ప్రభావం చూపించింది. దాని గురించి కూడా ఇంకా మాట్లాడుకునే ముందు ఈరోజు ఆ ప్రభావతిది ప్రభావతి వెళ్ళిపోయింది. ప్రభావతి అందరికీ బాయ్ చెప్పేసింది. మీరందరూ నా కోడిగుడ్లు దాయడానికి చాలా కష్టపడ్డారు, నేను చాలా సంతోషించాను, మీ అందరికీ బాయ్ అని చెప్పి ప్రభావతి వెళ్ళిపోయిన తర్వాత కోడిగుడ్లు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా అందరికీ తెలిసిన విషయమే కదా, నిఖిల్ క్లాన్ దగ్గర ఎక్కువ ఉన్నాయి. నిఖిల్ క్లాన్ దగ్గర ఎక్కువ ఉన్నందుకు ఇప్పుడు నిఖిల్ని నెక్స్ట్ చీఫ్గా కంటెస్టెంట్గా అనౌన్స్ చేశారు బిగ్ బాస్. అట్ ది సేమ్ టైం ఓడిపోయినందుకు అభయ్ని ఆ క్లాన్ చీఫ్గా తీసేశారు. అభయ్ని క్లాన్ చీఫ్గా తీసేస్తూ ఇంకొక అభయ్ కాకుండా అభయ్ క్లాన్లో నుంచి ఇంకొక ముగ్గురిని చీఫ్ అవడానికి కంటెండర్లుగా సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. అట్ ది సేమ్ టైం నిఖిల్కి సపరేట్గా అవకాశం ఇచ్చింది ఏంటంటే, నిఖిల్ని అడిగింది ఏంటంటే, అందరినీ అడిగింది ఏంటంటే ఎర్ర కోడిగుడ్డు ఎవరి దగ్గర ఉంది, ఎవరికి దొరికింది అని అడిగారు. నిఖిల్ క్లాన్ వాళ్ళు మా దగ్గరే ఉందన్నారు. సో నిఖిల్ క్లాన్ వాళ్ళు మా దగ్గరే ఉందన్న తర్వాత వాళ్ళకి ఒక స్పెషల్ పవర్ ఏంటంటే, నిఖిల్కి వచ్చిన స్పెషల్ పవర్ ఏంటంటే చీఫ్కి కంటెండర్గా తనతో పాటు పోటీ చేసేందుకు తన క్లాన్లోనే ఎవరో ఒకళ్ళని తనే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో చెప్పాలి. సో ఈ టాస్క్ మొత్తానికి కాసేపు అందరితో మాట్లాడాడు నిఖిల్, అందరితోటి మాట్లాడాడు, పృథ్వీతోటి మాట్లాడాడు, సేఫ్తోటి మాట్లాడాడు, సోనియాతోటి మాట్లాడాడు, మిగతా అందరితోటి కూడా మాట్లాడి ఫైనల్గా ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడయ్యా అంటే సోనియాని సెలెక్ట్ చేసుకున్నాడు. సోనియాని తనతో కంటెండర్గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ సెలెక్ట్ చేసుకున్నందుకు సోనియాకి, నిఖిల్కి ఒక టాస్క్ పెట్టారు బిగ్ బాస్. అదేంటి, నిదానమే ప్రధానం. అంటే పాకుతూ ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళాలి. ఆ వెళ్తున్నప్పుడు టైంలో పాకుతూ మోకాళ్ళ మీద, చేతుల మీద పాకుకుంటూ అవతల వైపుకి వెళ్ళాలి. వాళ్ళ వీపు మీద ఎవరైతే పోటీ పెడతారో వాళ్ళ వీపు మీద అటు ఇటు 2 ప్లేట్లు పెడతారు. ఇటువైపు పడుకుంటే ఇటువైపు ఒక ప్లేట్, ఇటువైపు ఒక ప్లేట్, 2 ప్లేట్లు. ఆ ప్లేట్లు వెనకాల వైపు ఉంటాయి. ఆ ప్లేట్లలో మళ్ళీ 2 బాల్స్ ఉంటాయి. ఆ 2 బాల్స్ పడిపోకుండా అలా పాక్కుంటూ ఇటు నుంచి అటు తీసుకెళ్ళాలి. ఎవరు ఎక్కువ తీసుకెళ్తే వాళ్ళు విన్నర్ అనేది టాస్క్. స్టార్టింగ్ నుంచి కూడా నిఖిల్ చాలా టాలెంటెడ్గా వెళ్ళాడు. స్లోగా స్టార్ట్ అవ్వడం, చాలా స్లోగా. కానీ సోనియా చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయింది, ఫాస్ట్గా చేసేయాలి. దాంతో ఇమ్మీడియట్గా 2 వెనక్కి పడిపోయినాయి. దాని తర్వాత ఇక అక్కడి నుంచి ట్రై చేస్తూనే ఉంది. దాంట్లో పట్టు కుదరలేదు. ఈ గేమ్లో సోనియాకి పట్టు కుదరలేదు. అలా 3-4 ప్రయత్నాలు ట్రై చేసి ఇటు పడిపోయి, అటు పడిపోయి, ఇటు బాల్ ఒకసారి పడిపోయి, మళ్ళీ వెనక్కొచ్చి, మళ్ళీ బాల్స్ పెట్టుకుని, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి, మళ్ళీ పడిపోయి, మళ్ళీ వెనక్కొచ్చి, ఇదంతా జరుగుతుంది. ఈలోపు అసలు నిఖిల్ అటువైపు నుంచి చాలా స్లోగా బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ వచ్చి 2 ప్లేట్లో ఉన్న 2 బాల్స్ని ఈ పక్కకి చేర్చాడు. మళ్ళీ రెండోసారి రావడానికి కూడా రెడీ అయిపోయాడు. అప్పటికి కానీ ఆ రెండోసారి వచ్చేటప్పుడు కూడా సగం దాకా నిఖిల్ వచ్చిన టైంకి కానీ ఆ ఆటలో టెక్నిక్ ఏంటనేది సోనియాకి అర్థం కాదు. అది అర్థమైన తర్వాత కొంచెం ఆ బ్యాక్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ని కొంచెం పైకి ఉంచకుండా కొంచెం కిందకు ఉంచి అక్కడి నుంచి పాకడం మొదలుపెట్టింది. ఈలోపే నిఖిల్ అటువైపు మళ్ళీ ఇంకొక 2 తీసుకెళ్ళాలంటే ఆల్రెడీ 4 వెళ్ళిపోయినాయి. అట్లా అక్కడి నుంచి ఇటు నుంచి సోనియా, అటు నుంచి నిఖిల్ కూడా తీసుకొచ్చారు. ఈలోపు టాస్క్ అయ్యే టైంకి ఆటోమేటిక్గా నిఖిల్ దగ్గర
ఎక్కువ బాల్స్ ఉన్నాయి నిఖిల్. సో నిఖిల్ని విన్నర్గా సెలెక్ట్ చేశారు. అంటే చీఫ్గా ఇటువైపు నుంచి నిఖిల్ సెలెక్ట్ అయ్యాడు. అటు నుంచి ఎవరు అవుతారు అనేది సరే రేపు చూద్దాం. అయితే ఇది ఎందుకు ఇలా సెలెక్ట్ చేసావు అని చెప్పి సీత అయితే చాలా పాపం వర్రీ అయిపోయింది. ఎందుకంటే తనకి ఆ రెడ్ గుడ్ పవర్ని తనకిచ్చి తనని కంటెంటర్గా చేసుకుంటే కానీ తను పోటీ పడదాం అనుకుంది. తను పోటీకి పడే అవకాశం రాలేదని పాపం సీత చాలా బాధపడిపోయింది. ఆ తర్వాత మళ్ళా పృథ్వీ నిఖిల్ని విడిగా పిలిచి అడిగాడు, ఎందుకు నువ్వు సోనియాని తీసుకున్నావు అంటే, నాలాగా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండేవాళ్ళు ఉండాలి, నువ్వేమో చాలా హైపర్గా ఉంటావు, చీఫ్గా ఉండాలంటే హైపర్గా ఉండటం అనేది కరెక్ట్ కాదు, అందువల్ల ఆ క్వాలిటీని బట్టి అందుకే నేను నిన్ను సెలెక్ట్ చేయలేదు, సోనియాని సెలెక్ట్ చేశాను. ఓకే 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 అనేసాడు పృథ్వీ. ఓకే ఓకే అనేసాడు. కానీ దాన్ని అంత తేలిగ్గా సీత అయితే తీసుకోలేకపోయింది. సీతకి ప్రాబ్లం ఏంటంటే సీత ఆల్రెడీ ఇప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్లో తను ఉంది, నామినేషన్లో ఉంది. ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మనం 4 రోజులు చూస్తుంటే ఓటింగ్ తగ్గుతూ వస్తుంది. కారణం ఏంటంటే ఎక్కువ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం రాలేదు. కొంత ఈ కోడిగుడ్డు దాంట్లో పార్టిసిపేట్ చేసినా కానీ అవతల వాళ్ళని కొంచెం తన్నడం, ఇలాంటి కొంచెం చిన్న నెగిటివ్లు రావడం వల్ల సీతకి ఓటింగ్ తగ్గుతూ వస్తుంది. అయితే ఆ విషయం సీతకి తెలియదు అనుకోండి. కాకపోతే ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి తను ప్రూవ్ చేసుకోవాలని ఏదో తాపత్రయంలో ఉంది. కానీ అవకాశం పెద్దగా ఈ అవకాశం అద్భుతమైన అవకాశం మిస్ అయిపోయింది, చీఫ్ అయ్యే అవకాశం మిస్ అయిపోయింది అనేది బాధ. ఒకవేళ చీఫ్ అయితే కనుక రేపు పొద్దున బిగ్ బాస్ తనకి ఇమ్యూనిటీ ఇచ్చినా ఇవ్వచ్చు. సో అదంతా కోల్పోతుందని చెప్పి కొంచెం సేపు బాధపడింది. సరే తర్వాత సెట్ అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రభావతి ఇష్యూకి వస్తే, ప్రభావతి కోడిగుడ్లు ఆ టాస్క్ వల్ల నిన్నటిదాకా ఎలిమినేషన్లో ఓట్లలో చాలా కింద నుంచి ఉన్నవాళ్ళు ఇప్పుడు పైకి వచ్చారు, ఆడపిల్లలందరూ కూడా. అంటే యష్మి కూడా బాగా ఆడడం వల్ల యష్మి కూడాకి ఓట్లు బాగా పడినాయి, ప్రేరణకి ఓట్లు బాగా పడినాయి, విష్ణుప్రియ అయితే టాప్లో ఉంది. దానివల్ల ఈ బాగా ఆడుతున్నారు అన్న వాళ్ళని కరెక్ట్గా ఓట్లు చేస్తున్నారు. నిన్న నైనికాకి పెద్దగా అవకాశం కనపడలేదు. వచ్చినప్పుడు కూడా ఆ కోడిగుడ్లని అన్నీ పెట్టుకుని తను కూర్చుని తప్ప తను వెళ్ళి ఆ కోడిగుడ్లు తీసుకురావడం కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఎక్కువగా నైనిక చేయలే. ఆ కోడిగుడ్లను సంరక్షించడంలో అక్కడ ఉండిపోయింది. సో ఇదే పరిస్థితి అభయ్కి కూడా. అభయ్ అసలు ఎంత ఇన్యాక్టివ్గా ఉన్నాడంటే ఆ కోడిగుడ్ల ఇష్యూలో తన టీం మెంబర్స్ అందరూ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంటే, ఫిజికల్గా కూడా పార్టిసిపేట్ చేస్తుంటే తను మాత్రం వేరేగా కూర్చుండిపోయి ఏదో బిగ్ బాస్ మీద కామెంట్లు చేసుకుంటూ అది రైట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, అది తప్పు ఇది తప్పు అని మాట్లాడుకుంటూ అట్లా కూర్చుని కాసేపు, మళ్ళీ కోడిగుడ్ల దగ్గర కూర్చుని కాసేపు ఇట్లా టైంపాస్ చేశాడు తప్ప తను చీఫ్గా ఉండి తన యాక్టివిటీ అనేది తను చేయలే. సో ఆ ఎఫెక్ట్ చాలా పడిపోయింది. ఇప్పుడు ఓటింగ్ మీద కూడా చాలా పడింది. సో ఇప్పుడు మనం ఓటింగ్ ఎలా ఉంది పరిస్థితి, రేపు ఆల్మోస్ట్ నామినేషన్ ఎవరు ఎలిమినేట్ అవుతారని తెలిసిపోయింది. బట్ చిన్న తేడా, ఏమన్నా చిన్న తేడా అటు ఇటు అయితే కనుక మారచ్చేమో. విష్ణుప్రియ ఆల్రెడీ 26% తోటి టాప్లో ఉంది. మొన్న నుంచి అలాగే ఉంది విష్ణుప్రియ నిన్న ఈ కోడిగుడ్ల దాంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. కోడిగుడ్డు దాంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం కానీ, అందరితో కలివిడిగా మాట్లాడడం కానీ, డ్యాన్సులు చేయడం కానీ అన్నీ కలిసి వస్తున్నాయి. బయట కూడా ఓటింగ్ బాగా జరుగుతుంది. ఆ అమ్మాయి కోసం ఓటింగ్ కూడా బాగా జరుగుతున్నట్టుగా ఉంది. అంటే మొత్తం టీవీ సీరియల్స్ బ్యాచ్ అందరూ కూడా అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. సో విష్ణుప్రియ టాప్లో ఉంటుంది. ఇప్పుడు 26%తో టాప్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మణికంఠ ఆ సింపతి అనేది అలా కంటిన్యూ అవుతుంది. ఓ పక్క సింపతి గేమ్ ఆడుతున్నాడు. ఆ సింపతి గేమ్ మరి నచ్చుతోంది ఆడియన్స్కి. అతను బాగా మాట్లాడుతున్నది, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు, అది కూడా నచ్చుతోంది. అన్నిట్లోనూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు, టాస్క్ లైన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. నేను ఏమైనా సరే పార్టిసిపేట్ చేయాలి, నేను ఏమైనా సరే ఇవి బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని చెప్పి పదే మాట్లాడుతున్నాడు. సో ఆ బిగ్ బాస్ విన్నర్ అవ్వాలి, నేను ఏమైనా సరే అన్న తప్పన ఏమన్నా ఆడియన్స్కి నచ్చుతుందేమో. బాగా ఓట్లు మణికంఠకి పడుతున్నాయి. 24% సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. దాని తర్వాత యష్మి వచ్చేసి 14. చాలా వేరియేషన్, చాలా తేడా ఉంది. విష్ణుప్రియకి మణికంఠకి అయితే 2% తేడా ఉంది. కానీ అక్కడి నుంచి 3వ ప్లేస్కి వచ్చేసరికి యష్మి కూడా నిన్నటిదాకా కొంచెం తక్కువలో ఉన్నది కదా, ఒకసారి జంప్ అయింది. జంప్ అయ్యి 14%కి వచ్చింది.
సేమ్ ప్రేరణ కూడా 10 లోపు ఉన్నది కాస్త ఇప్పుడు 10 కూడా దాటిపోయి 11%కి వచ్చింది. వీళ్ళిద్దరిది కూడా సేమ్ నిన్న కోడిగుడ్లది ఏదైతే ప్రభావతి కోడిగుడ్లు దాన్ని దాటం దీంట్లో ఫిజికల్గా మగవాళ్ళతో ఏమాత్రం తగ్గము మేము అన్నట్లాగా ఆడటం వల్ల ఈ ఓటింగ్ పెరిగినట్టుగా కనబడుతుంది. ఇద్దరు కూడా ఏమాత్రం తగ్గకుండా ఫిజికల్గా బాగా మీదపడి మగపిల్లలు మీదపడుతున్నా సరే పెద్దగా పట్టించుకోకుండా దాన్ని ఏమి అదొక ఇష్యూ చేయకుండా ఫిజికల్ టాస్క్లో కూడా చాలా బాగా ఆడారు కాబట్టి ప్రేరణకిను యష్మికి ఓట్లు బాగా పెరిగినాయి. తర్వాత సీతకు వచ్చేసరికి మళ్ళీ సగం అయిపోతుంది. ఈ యష్మి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసి మళ్ళీ ఇంకో సగం అయిపోయి సీత వచ్చేసరికి 6 to 7%. సీతకి సేమ్ ప్రాబ్లం ఏంటంటే తను పార్టిసిపేట్ చేస్తుంది కానీ యాక్టివ్గా కనిపించేంతగా ఆ అమ్మాయి ఆట కనిపించలేదు ఈ వారంలో అనేది ఆడియన్స్ కూడా ఫీల్ అయినట్టున్నారు. సరే నిన్న ఆటలో కూడా చిన్న చిన్న తప్పులు చేయడం, తన్నేయడాలు, ఈ పుట్టలు తన్నేయడాలు ఇలాంటివన్నీ చేసినట్టుంది కాబట్టి సో ఆ ఎఫెక్ట్ కూడా కొద్దిగా పడినట్టుంది. 6 to 7% తోటి సీత 5th ప్లేస్లో ఉంది. కానీ ఇది ఎప్పుడైనా మార్చు. ఈరోజు రాత్రి దాకా ఇప్పుడు నేను చెప్తున్నది ఒక 2-3 గంటల ముందు సంగతి. ఇప్పుడు అర్ధరాత్రి ఫైనల్గా ఎంత అవుతుంది అనేది చూడాలి. దాని తర్వాత పృథ్వీ వచ్చి 5 to 6%, ఇంకా కొంచెం తగ్గింది. 5 to 6%లో ఉన్నాడు. అంటే ఫిజికల్గా బాగా ఆడుతున్నాడు కానీ బాగా విపరీతంగా అరిచేయడం, ఉగ్రరూపం చూపించేయడం, అసలు మణికంఠనైతే కొడదామా అన్నంత స్టేజ్కి వెళ్ళిపోయి ఇద్దరు నువ్వెంతంటే నువ్వెంతని మీ దాకా వెళ్ళిపోయి కొట్టుకుంటారేమో అంత స్టేజ్కి వెళ్ళిపోయి అసలు మనిషిని ఎలా కోపంగా చూసేస్తున్నాడు, చంపేస్తాడు అన్నంత కోపంగా చూసేసి అంత చేయాల్సిన అవసరం లేదు. ఏమన్నా అంటే అగ్రెషన్ అనేది నాకు స్ట్రెంగ్త్ అంటున్నాడు. కానీ ఆ అగ్రెషనే టోటల్గా వీక్నెస్ అయిపోతుందని పాపం అతను తెలియట్లేదు. అది మనం ఏం చేయలేం, ఎందుకంటే ఓటింగ్ ఎలా జరుగుతుందని అతను తెలియదు కాబట్టి బాగా టాస్క్లు ఆడుతున్నా కూడా కేవలం ఆ అతిగా అగ్రెషన్ వల్ల పోతుంది అతనికి. సో 5 to 6% ఉంది. తర్వాత 7th ప్లేస్లో వచ్చి నైనిక 4 to 5%, అరౌండ్ 5% ఉంది. నైనిక కూడా ఏంటంటే ఈ వారం అంతా కూడా ఇన్యాక్టివ్, ఇందాక చెప్పాను కదా, ఫిజికల్గా ఆడటం కన్నా కూడా కోడిగుడ్లు సంరక్షించడంలోనే ఉంది. పెద్దగా వంట చేయడం లాంటి వాటిలో కూడా పెద్దగా అక్కడ పార్టిసిపేషన్ లేదు. అక్కడ డిస్కషన్స్లో కూడా ఎక్కడ నైనిక పార్టిసిపేషన్ కనిపించట్లేదు. సో ఆ అమ్మాయిది తగ్గిపోయింది. అభయ్ నవీన్ అందరికన్నా తక్కువలో ఉన్నాడు, 4 to 5%. అంటే ఇద్దరు నైనికాను ఇద్దరు సుమారుగా 4 to 5%లోనే అలా కొట్టుకుంటుంది. సో అంటే అభయ్ నవీన్కి టోటల్గా అసలు నెగిటివ్ అయిపోయాడు. అభయ్ నవీన్ సడన్గా నెగిటివ్ అయిపోయాడు. ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి తనకి తనే నామినేషన్ చేసుకోవడం, నిఖిల్ నువ్వు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఒకళ్ళు నామినేట్ చేసుకోండి, ఒకళ్ళు సేఫ్ అవుతారంటే నిఖిల్ని సేవ్ చేసేసి తను ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళి నా మీద నాకు నమ్మకం ఉంది, నన్ను ఆడియన్స్ చూస్తారు అని నమ్మకం ఉందని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళాడు. నా బలం ఎంతో, నేను స్ట్రెంగ్త్ ఎంతో చూసుకోవాలన్నాడు. అక్కడ దాకా పోని బాగానే ఉందనుకున్నా కానీ అక్కడి నుంచి ఇక చీఫ్ అయిన దగ్గర నుంచి అసలు యాటిట్యూడ్ మారిపోయింది. ఆ యాటిట్యూడ్ మారిపోయి అసలు బిగ్ బాస్ని ఏదంటే అది మాట్లాడటం, బిగ్ బాస్ చేసింది ఇది బాగాలేదు అది బాగాలేదు అంటాం. ఇలా అయితే నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, ఇట్లా ఏదో యాటిట్యూడ్ చూపించడం, బిగ్ బాస్ మీద యాటిట్యూడ్ చూపించడంతో చివరికి బిగ్ బాస్ డైరెక్ట్గా అతనని చెప్పకుండా మొత్తం గేట్లు ఓపెన్ చేసి ఇష్టం ఉన్నవాళ్ళు ఉండండి, మిగతా వాళ్ళు పొండి అని చెప్పాడు. పొండి అని చెప్తే ఎవడిపోతాడు, మామూలుగా మాట్లాడతారు కానీ పోరు కదా. అప్పటికి సోనియాకి అర్థమైంది ఇతని వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది, బిగ్ బాస్ ఎంత సీరియస్గా అయ్యి ఉన్నవాళ్ళు ఉండండి పోయిన వాళ్ళు పొండి అని చెప్పి గేట్లు ఓపెన్ చేశాడంటే ఇతని వల్లే అని చెప్పి వెనకాలకి వెళ్ళి చెప్పింది. నువ్వు సారీ చెప్పు నేనేం చేశాను అన్నాడు. చివరికి సోనియా వచ్చి బిగ్ బాస్ సారీ, అందరి తరఫున మేము సారీ చెప్తున్నాం, ఎవరు చేశారో తెలియదు, ఎవరు మీకు కోపం తెప్పించారో తెలియదు, బట్ మేము అందరం సారీ చెప్తున్నాం అని చెప్పి అందరూ కలిసి సారీ చెప్పారు తప్ప అభయ్ నవీన్ అక్కడ కూడా సపరేట్గా తన తప్పు అని చెప్పి సారీ అని చెప్పలే. సర్లే అని చెప్పి డోర్స్ క్లోజ్ అయ్యే ముందు కూడా చెప్పాడు, బిగ్ బాస్ ఇది నా ఇల్లు నా ఆట, అందుకు ఇష్టమైతే ఉండండి లేకపోతే పోండి అని చెప్పాడు. సో బిగ్ బాస్ కాన్సెప్టే అది కాబట్టి సరే ఓకే క్లోజ్ అయిపోయింది. మళ్ళీ అందరూ లోపలికి వచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ జోకులు వేస్తే కూడా మీరు తీసుకోరా, ఇదేదో మాట్లాడు సీరియస్గా మాట్లాడి దాని జోకులు అంటున్నాడు అభయ్ నవీన్. యాక్చువల్గా జోకులుగా చాలా సీరియస్గా మాట్లాడాడు, చాలా వెటకారంగా మాట్లాడాడు, చాలా నిర్లక్ష్యంగా మాట్లాడాడు బిగ్ బాస్ మీద. సో ఇప్పుడు ఇది జరిగేసరికి ఆ జోకులను కూడా జోకులుగా తీసుకోరా అది ఇది మాట్లాడతాడు.
మళ్ళీ అప్పుడు కూడా నా బిగ్ బాస్ ఏమన్నా నన్ను నేనే అని చేసాను అనుకుంటే నన్ను కన్ఫెషన్ రూమ్లోకి పిలిస్తే అక్కడ నేను చెప్తాను, జోకులు అని చెప్తాను, లేదంటే కనుక నాకు ఏది నచ్చలేదో అది చెప్తాను, నువ్వు ఇచ్చేసి తప్పని చెప్తాను, నాకు నచ్చలేదని చెప్తాను అంటాడు. అప్పుడు కూడా నిజంగా కన్ఫెషన్ రూమ్లోకి పిలవలసింది, పిలిచి అందరికి చూపించవలసింది, అప్పుడు తెలిసేది. ఎనీవే, సో ఆ దెబ్బకి మొత్తానికి ఇంకా అతని గ్రాఫ్ పూర్తిగా తగ్గిపోయింది. సో అభయ్ నవీన్ కూడా 4 to 5%, ఇది పరిస్థితి. సో అందువల్ల ఆల్మోస్ట్ నైనిక అభయ్లో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు, ఎందుకంటే ఇద్దరు సేవ్ అవ్వాలంటే కనీసం 3% అన్న కనీసం పెరిగితే కానీ పృథ్వీ కానీ సీత కానీ కిందకి రారు. అంటే వాళ్ళకేమో తగ్గాలి, వీళ్ళకేమో పెరగాలి. అంత జరిగేది ఏదైనా ఉందా అంటే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా అంత కనబడేది ఏం లేదు. యాక్చువల్గా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కొంచెం నాకు అవకాశం రాలేదని సీత ఏడ్చిన తర్వాత బహుశా ఇంకొక ఛాన్స్ ఇద్దామని చెప్పి బహుశా మళ్ళీ సీతకి ఓట్లు పడతాయేమో, ఇంకా సేఫ్లోకి వెళ్ళే అవకాశం ఉంది సీత. సో యాతావాత ఇంకెవరున్నారయ్యా అంటే పృథ్వీ, నైనిక, అభయ్, ఈ ముగ్గురులో. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు అవుట్ అవుతారంటే 99.9% అభయ్, నైనిక, వీళ్ళిద్దరిలోనే కనబడుతుంది. కొంచెం పృథ్వీకి ఇంకా బాగా టాస్కులు బాగా ఆడుతున్నాడు కాబట్టి, ఓవర్ అగ్రెషన్ ఉన్నా కాబట్టి టాస్కులు బాగా ఆడుతున్నాడు కాబట్టి, అది కాకుండా కొంత ఉంది కదా మన కర్ణాటక ఓటింగ్ ఏమైనా కొంచెం సపోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే డేంజర్ జోన్లో ఉన్నాడని తెలుస్తుంది కాబట్టి కర్ణాటక ఓటర్లు ఎవరన్నా కొంచెం గట్టిగా వేస్తే సేఫ్ అయ్యే అవకాశం ఉంది. సో యాతావత నైనికాన అభయ చూస్తే మాత్రం అభయ్కే ఎక్కువ డేంజర్ కనిపిస్తుంది, ఎందుకంటే బిగ్ బాస్ తలుచుకుంటే కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి, బిగ్ బాస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి, అప్పటికి తలుపులు తీసి మళ్ళీ క్లోజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రెక్టిఫై చేసుకోలేదు కాబట్టి అభయ్ నవీన్కి ఎక్కువగా డేంజర్ బెల్ మోగుతోంది, టింగ్ 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 అని కొట్టుకుంటోంది. దాని తర్వాత నైనిక, ఏమైనా ఓట్లు మరీ తేడా వచ్చేస్తే 99.99% ఇక అభయే అనుకోవచ్చు, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే అభయే అనుకోవచ్చు. సరే, ఎనీవే ఇది పరిస్థితి. రేపు మళ్ళీ నాగార్జున గారు వచ్చి ఏం చేస్తాడో ఏంటో, ఆయన చేసే హడావిడి ఏంటి, ఆయన ఏమి సజెషన్లు ఇస్తాడు, ఆయన ఏమి వార్నింగ్లు ఇస్తాడు, ఇవన్నీ రేపు చూద్దాం. అప్పటిదాకా ఈలోపు మన వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా రెగ్యులర్గా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. మీ కామెంట్స్ కూడా మీరు కామెంట్స్ ఇచ్చినా, మీరు లైక్ ఇచ్చినా కూడా రీచ్ పెరుగుతుంది కాబట్టి, అది యూట్యూబ్ ఫార్మాట్ కాబట్టి రీచ్ పెరుగుతుంది. కాబట్టి మీరు జస్ట్ చూసి అలా వదిలేయడం కాకుండా ఒక లైక్ ఇవ్వడం, కామెంట్ చేయడం కూడా చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే కనుక ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది. సో అప్పుడు ఇంకా ఉత్సాహంగా మాట్లాడచ్చు. సో ఎనీవే, ఒక సబ్స్క్రిప్షన్, ఒక లైక్, ఒక కామెంట్. థ్యాంక్ యూ.